నమస్తే, నేను నాగశ్రీ డైరీస్కి స్వాగతం. గరిమెళ్ళ సిల్క్స్, వివేకానంద నగర్ కాలనీ, కుక్కట్పల్లి సుమనా హాస్పిటల్ ఆపోజిట్. సో ఇప్పుడు అందరూ తెలిసిపోయిందిగా కదా, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. అయితే ఈ వారం అన్నీ కూడా మనం కొంచెం హ్యాండ్లూమ్ అలా అన్నావు, కొత్త స్టాక్ రాగానే నాకు ఫోన్ చేసావు. అంటే ఎంత నుంచి ఉంటాయి ఇంకా అన్నీ నువ్వు రంగంలోకి దిగి చెప్పేస్తే బాగుంటుంది. నేను చెప్పడం అని అంటారా? ఇప్పుడు మీరేమో బయట షాపుల్లో ఎక్కువ మాట్లాడుతున్నారు, ఇక్కడేమో ఫోన్లో మీకు రెస్ట్ ఇద్దామని చెప్పి నేను తక్కువ మాట్లాడుతుంటే నాగశ్రీ గారికి నచ్చలేదేమో అనుకుంటారు. చూసారు, ఆల్రెడీ 4 చీరలు పక్కన పెట్టేశారు. నచ్చుతాయండి. తను ఎప్పుడు కూడా ఇప్పుడు సఖీలో కూడా తను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు, వింటూ ఉంటా. అంటే నేను మాట్లాడే సబ్జెక్ట్ ఆల్మోస్ట్ తను మాట్లాడుతూ ఉంటాడు, అంతే తప్ప ఈ మెటీరియల్ ఏం ఏంటి? ఇది మనకి లెనిన్లో కొంచెం ఒక రకమైన పేరు మర్చిపోయాను, కానీ బెస్ట్ క్వాలిటీ వస్తుంది చూసా, జయశ్రీ. జయశ్రీ లెనిన్. ఇప్పుడు ప్యూర్ క్వాలిటీ వస్తుంది జయశ్రీ. ఇలాగా ప్యూర్లోనే కొద్దిగా తక్కువ గ్యాప్ వస్తే ధనుశ్రీ. ఓకే, ఇవి రెండు ప్రమోట్ చేసేది నాగశ్రీ గారి. లెనిన్ చూసేది మరి ఏ లక్ష్మీశ్రీ గారో ఏ దివ్యశ్రీ గారో, ఆ సబ్స్క్రైబర్లు అందరూ కూడా లక్ష్మిలే. అదే మరి చెప్పేది. అది ఇది జయశ్రీదండి. ఇది ఎందుకు జయశ్రీ, దాని గురించి వివరంగా చెప్పు. మనం ఒకసారి సఖీలో ఉన్నప్పుడు మాట్లాడుకున్నాం, తర్వాత దీని గురించి మాట్లాడుకోలేదు. గతం కదా అండి, ఇప్పుడు అంతా కూడా అప్ టు డేట్ ఫ్యాషన్లో. సురేష్ అప్పుడప్పుడు బాగా ఇబ్బంది పెట్టేస్తారండి, అలవాట్లో పొరపాటుకు వచ్చేస్తా ఉంటాయి కొనుక్కొని. తప్పేం లేదన్న. ఎందుకు ఇప్పుడు మనం సాధారణంగా మార్కెట్లో ఎక్కువగా ఈ లెనిన్స్ చూస్తాం. అవును కదా. అవును. ఈ జయశ్రీ లెనిన్ తక్కువ ఉంటుంది, ఎందుకని ఏంటి దీనికి? ఇది ఇప్పుడు మనకి కాటన్లో 120 కౌంట్ ఎలాగో, జయశ్రీలో వచ్చేసరికి మీకు కరెక్ట్గా చెప్పాలంటే యాన్ మంచి స్టిఫ్గా ప్యూర్ లెనిన్ షర్ట్ కంటే కూడా జయశ్రీ లెనిన్ కనుక వాడారంటే కదా మెటీరియల్, మనం టైడ్ అయినా అంటే కాటన్ చీరలో కూడా స్టిఫ్గా ఉండాలనుకునే వాళ్ళకి ఇవి వెళ్ళిపోవచ్చు అనమాట. మనం టైడ్ అయినా శారీ డల్ అవ్వదు. అచ్చా, అది మంచిగా ఉంటుంది, బాగుంది. దీనికి బ్లౌజ్ ఎలా వస్తుంది? దీని బ్లౌజు ఇలా వస్తుంది. కానీ హ్యాండ్లూమ్ శారీ అంటే ఒకప్పుడు క్రేప్ ప్రింట్లు కట్టి ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ లెనిన్స్లోకి, ఈ విష్ణుపూరిలోకి మారిపోతున్నారు. కొద్ది క్రేప్లు కొద్దిగా ఒంటికి అతుక్కున్నట్టు అనిపిస్తున్నాయి. కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత కట్టలేము అన్న టైప్లోకి వెళ్ళిపోతున్నారు. ఐటమ్ 1 by 1 చూపిద్దాము. ఇది జయశ్రీ లెనిన్ ఎంతలో ఉంటుంది, మనకి ఎంత వరకు వస్తుంది ఏంటి? జయశ్రీ లెనిన్ వచ్చేసరికి 5595లో. చాలా బాగుంది. అది ఇది జయశ్రీ లెనిన్ అండి, మనకి 100% 120 కౌంట్ క్లాత్ వస్తుంది, అంతే కదా? 100%. మొత్తం మన 5 కలర్స్ వస్తాయి, ఇలా 6 కలర్ చార్ట్ ఇలాగా. చాలా బాగుంది. ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మేడం మంచి అద్భుత వెరైటీ. ఇప్పుడు మహేశ్వరి చందేరి మార్కెట్లో చాలా బాగా నడుస్తున్నాయి. కొద్ది చిన్న బోర్డర్లు అలా ఉంటున్నాయి. ఆ అంచులో వచ్చేసరికి అబోవ్ 50 కొద్ది పెద్ద బోర్డర్ అలా ఆలోచిస్తున్నారు. చీర నచ్చి కూడా బోర్డర్ జరీలు అయి ఉండేపాటికి ఆలోచిస్తున్నారు. అలా కాకుండా రేషం స్టైల్లో సూపర్ ఉంది. క్లాత్ కూడా మనకి చందేరి వస్తుంది, చాలా బాగుంది. ప్యూర్ చందేరి. సీకో వస్తుందేమో ఇది. సీకో చందేరి ప్లస్ గంగా జమున బార్డర్, థ్రెడ్ బార్డర్, చాలా బాగుంది. ప్రైస్ కూడా 3295. 3295 బాగా వచ్చిందిగా. అదే కదా మరి, 3295కి వచ్చిందండి చందేరి సీకో. ఎంత బాగుందో చీర. కలర్స్ కూడా చూసామంటే ఏ కలర్కి ఆ కలర్ హైలైట్ కలర్స్ అనమాట. ఇలా 6 కలర్స్. అందులో ఏదైనా నచ్చితే కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. మంచి బెస్ట్ ప్రైస్ వచ్చింది, 200% బెస్ట్ ప్రైస్. ప్లస్ బార్డర్ కూడా పెద్ద బార్డర్ కదా, ఈ పెద్ద బార్డర్ రెండు వైపులా వచ్చి మీకు ఇవే చీరలు బార్డర్ వచ్చి మళ్ళీ మీకు మంచి ప్రైస్ లో వస్తుంది. 3295. ఇదే చీరలు ఇలా చూపించి 5000 మేడం మీ సబ్స్క్రైబర్ వరకు 20% అని చెప్పొచ్చు. అయినా నాకు 800 మిగిలిద్ది అక్కర్లా, నా మార్జిన్ నాకు తెలుసు కదా. ఒక క్లారిటీగా 3295 ఇది బెస్ట్ ప్రైస్. నాగశ్రీ గారు సబ్స్క్రైబర్లు స్టోర్కి చాలా మంది వస్తున్నారు. సర్వీస్ ఇవ్వగలుగుతాం కానీ డిస్కౌంట్ ఇవ్వలేను, ఎందుకంటే నేను బెస్ట్ ప్రైస్ పెడుతున్నాను, దీని మీద డిస్కౌంట్ చేయలేను. ఇది మనకి చందేరి ప్యూర్ చందేరి సీకో శారీస్ అండి. చిన్న బార్డర్ తోటి వస్తూ ఉంటాయి, కానీ ఇక్కడ మనకు ప్రస్తుతం గరిమెడలో ఏంటంటే పెద్ద బార్డర్ తోటి థ్రెడ్ బార్డర్ తోటి వచ్చాయి. ఇవి వీరి ధర వచ్చి 3295. చాలా బెస్ట్ ప్రైస్, ఇంకా అలా తీసేసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతానికి మంచి హ్యాండ్లూమ్ శారీ. నెక్స్ట్ ఇప్పుడు టిష్యూ ప్రపంచం అని చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి బెనారస్లో చూసినా, కోరలో చూసినా, దూపియాలో చూసినా ప్రతి దాంట్లో టిష్యూ. అవును, నేనేం చేశాను పాపం టైప్లో జామ్దాని కూడా రెడీ అయింది అనమాట. జామ్దాని టిష్యూ ఇది బాగా క్రేజ్ నడుస్తుంది ఇప్పుడు కదా. ఇప్పుడు డిమాండ్ అండ్ సప్లై నడుస్తుంది కదా అని చెప్పని
ఇప్పుడు అవకాశాన్ని వాడుకుందాం అనే కాన్సెప్ట్ కాదండి. నాకు ఏ ప్రైస్కి వచ్చింది నేను ఏ పర్సెంటేజ్ ఫిక్స్ అయినా అదే ప్రకారం అంతే చెప్పొచ్చు. 5,000 లేదు రేట్ చెప్పకుండా 20% 30% చెప్పొచ్చు. అలా వద్దని నాకు. నేను ఏదున్నా ఓపెన్గా చెప్పేస్తున్నాను. 3695 3695 మెటీరియల్ చూడండి. అలా అని చెప్పని ఏదో గుచ్చుకునే టైపు అట్టలా ఉండే టిష్యూనో సెమీ థ్రెడ్ సూరత్ థ్రెడ్ ఏం కాదండి. ఇంకోటి చూడండి మళ్ళీ ఇది కూడా హ్యాండ్లూమే వస్తుంది. అది ఇంటర్లాక్ మీకు చూసుకోండి. ఇంటర్లాక్ వీవింగ్ వస్తుంది. హ్యాండ్లూమ్ అని చెప్పడం కాదండి. ఇదిగోండి ఒకే థ్రెడ్. జామ్దాని అంటేనే ఒకే థ్రెడ్. ఇవాళ జామ్దానిలో మీకు స్టోరీ చెప్తాను. అంటే ఒకప్పుడు జామ్దాని అంటే బాగుంది సార్. ఇది మినిమం 10,000 ప్లస్ 15,000 ప్లస్ అయితేనే జామ్దానిలో వస్తాయి, తక్కువలో అయితే రావు అని చెప్పి అనుకునేవాళ్ళు. ఇప్పుడు నాగశ్రీ గారు పుణ్యం అంటూ చాలా చీరలు తయారవుతున్నాయి. ముందు ముఖ్యంగా మన ఆంధ్ర వాళ్ళకి బాగా ఇస్తున్నారు. ఆంధ్ర ఆరెంజ్ లేటెస్ట్ కలర్. మన మీన వాళ్ళ బుట్ట కూడా పింక్ కూడా చాలా బాగుంది. పింక్ అదిరిపోయింది. ఇది కూడా బెస్ట్ ప్రైస్లో ఉందండి. హ్యాండ్లూమ్ శారీస్ ఇవి కూడా మంచి శారీస్ జామ్దాని వీవింగ్ తోటి వచ్చాయి. అది ఇప్పుడు ప్రస్తుతం ఇవి ట్రెండింగ్ నడుస్తున్నాయి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా కడుతున్నారు. ప్లాన్ చేసుకోవచ్చు మీరు. చక్క శ్రావణ శుక్రవారంలో ఒక రోజుకి అంటే జామ్దాని కట్టాలి అనుకున్న వాళ్ళు ఇలా వెళ్ళిపోవచ్చు. మంచి కలర్ చార్ట్. ప్రస్తుతం లినిన్ టిష్యూలో జామ్దాని వీవింగ్ ఇవి బాగా నడుస్తున్నాయండి. స్టిచ్ చూడండి బెల్లం కలర్. అది కూడా చాలా బాగుంది. నెక్స్ట్ మంచి కలర్స్ వచ్చాయి కదా, చాలా మంచి కలర్స్. ఇది 3695. అవునండి 3695లో మనకు వస్తాయండి. బెస్ట్ ప్రైస్లో వస్తున్నాయి ఇవి కూడా. మీకు ఏదైనా నచ్చితే ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. ఏదో 1-2 చూపించి కాదండి, కలర్ చాయిస్ కూడా ఉంది, ఎక్కువ ఉన్నాయి. ఇది కూడా కలర్ బాగుంది. దీనికి ఏదైనా మ్యాచింగ్గా మనం కాంట్రాస్ట్ బ్లౌజ్ వెళ్ళినా కూడా హైలైట్ ఉంటుంది. 3695కి సూపర్ కలర్ చార్ట్. చాలా బాగున్నాయి శారీస్. నెక్స్ట్ శారీస్కి వెళ్దాం. వీడియోని మీరు స్కిప్ చేయకండి. నెక్స్ట్ శారీ లెనిన్లో ధనశ్రీ కదా, ప్యూర్ అండి. సెమీ 100% కాదు, ఇది ప్యూర్ అనమాట. ప్యూర్లో కూడా 80 కౌంట్. ఇది 80 కౌంట్ లెనిన్. అంతకుముందు మనం చూసిన జయశ్రీ ఏంటంటే 120. ఇది 80 కౌంట్లో హ్యాండ్లూమ్ వస్తుంది. జామ్దాని బడ్జెట్ ఫ్రెండ్లీ ఎంత బాగుందండి సారీ. చక్కగా జామ్దాని వచ్చి కలర్ మీనా వచ్చి. ఇది ఇక్కడ ఏమైందంటే అండి, కొంతమంది కలకటాలో వేస్తున్నారు. నేను వేవర్ దగ్గరికి వెళ్తున్నా. వేవర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు 15% తక్కువకి వచ్చింది. కలకటా వచ్చేసరికి ఇదే సారీ ఒక 3,000లో వచ్చింది అనుకోండి, వాళ్ళ మార్జిన్. ఇప్పుడు కలకటా నుంచి మన వాళ్ళు కలకటా లాగా వెళ్ళక ఇక్కడ ఉన్న వెండర్స్ తీసుకుంటే వాడు 15% కలుపుతాడు. ఇప్పుడు వీళ్ళ దగ్గరకు వచ్చేసరికి వీళ్ళు నేనెంత కలుపుకున్నాను వీళ్ళు అంతే కలుపుతారు. కానీ వీళ్ళ దగ్గరకు వచ్చేసరికి 5,000 చేంజ్కి వెళ్ళిపోతుంది. అది ప్యూరు రేట్ తక్కువకి వచ్చింది కదా అని ఇది సెమీయో మిక్సో కాదండి. అంటే డైరెక్ట్ వీవర్ దగ్గరికి వెళ్ళిపోయి క్యాష్ ఇచ్చుకుంటే ఒక రేటు. అది ఆ హింసలు చాలా ఉంటాయి పాపం వీళ్ళకి. సో మనకి ఏంటంటే ఫైనల్గా మంచి ధర ఇవ్వాలి అనే తాపత్రయంతో వీళ్ళు కూడా ఏంటంటే చాలా కష్టపడతారు. ఈ చీరలు ఎప్పుడు వెళ్ళి ఇచ్చండి దగ్గర 1.5 months ఎప్పుడో అక్కడికి వెళ్ళారండి అని చెప్పేవారు. అది ఎంతవరకు ఉందమ్మా ఇది? అన్నీ అంతే మేడం. 3695. 3695లో మనకి హ్యాండ్లూమ్ లెనిన్ శారీస్ విత్ జామ్దాని. మీరు కూడా తీసుకొచ్చి ఇందులో చీర. ఇది కూడా బాగుంది, చాలా బాగుంది. మంచి గ్రీన్ వీవింగ్ బాగా చేశారు. అది మంచి కలర్స్ ఉన్నాయండి ఇందులో. మీకు ఏదైనా నచ్చింది ఉంటే వెంటనే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. చూడండి అసలు ఎలిఫెంట్ గ్రే కలర్ ఎంత బాగుందో. ఆ కలర్ బాగుంది, యాష్ కలర్ కదా. చూడండి బ్లాక్ ఇంకెప్పుడు బాగుంటుందిలే. మంచి ఇండిగో బ్లూ, ఊదా కలర్, కృష్ణ కలర్. ఇది మళ్ళీ మనకి సీక్వెన్స్ వర్క్ కూడా హైలైట్ చేసుకొచ్చారు. మంచి మెరూన్. ఇప్పుడు ఇందులో సీక్వెన్స్ వద్దు మాకు, ప్లెయిన్ కావాలి అనుకుంటే ఇలా వెళ్ళచ్చు. ఇలా లెనిన్స్ లో జామ్దాని సారీస్. ఇది ఏదైనా ప్రైస్ మారుతుందా? అంతేనా? ఇది ప్రైస్ మారిద్దండి. సేమ్ మేడం 3695. అచ్చా 3695లో మీకు ఈ శారీస్ వస్తాయండి. ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారు పంపించి శారీని బుక్ చేసుకోండి. అన్ని కూడా కలర్ చార్ట్, మీకు ఏది కావాలన్నా కూడా ఎప్పటికప్పుడు ఓపిక అంతే. అవును, ఇవన్నీ కూడా మనకి లినిన్స్లో 80 కౌంట్. అంతకుముందు జయశ్రీ చూసాం కదా, అవి 120 కౌంట్. ఇంకా అది 5,000లో ఉన్నాయి, చూసుకోక్కర్లేదు. నెక్స్ట్ శారీస్
ఖాదీ ఇది ఖాదీ జామ్దాని మస్లిన్ పళ్ళు వస్తుంది. మస్లిన్ పళ్ళు. గ్రీన్ చూడండి ఎంత బాగుందో, బ్యూటిఫుల్. అంటే లెనిన్ మరి మాకు వద్దు అంత ఇంట్రెస్ట్ లేదనుకున్నవారు ఇలా వెళ్ళచ్చు. అది పళ్ళు వచ్చేసరికి మస్లిన్ పళ్ళు, మిడిల్ అంతా కూడా ఖాదీ జామ్దాని. ఇది హ్యాండ్లూము, ఇదిగోండి హ్యాండ్లూమ్ సారీస్. ఇది ఇందులో ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది. మనం ఇంకేదైనా ఇంత దారం కాకుండా మేడం చిన్న దారంతో బాగా ఇంట్రికేట్ అయితే ఇదిగోండి ఇప్పుడు ఇలా ఇలా వచ్చింది అనుకోండి, ఈ ప్రైస్ వేరు. ఇంత దగ్గరగా వస్తే ఆ వర్క్మెన్షిప్ వేరు, ఆ ప్రైస్ వేరు. అది కూడా చూపిస్తా. ఇది హ్యాండ్లూమ్ జామ్దాని, అందరికి బడ్జెట్లో కావాలని చెప్పని అక్కడక్కడ. అది మస్లిన్ పళ్ళు వచ్చి ఈ ఖాదీ ఇంకా బాగుంటుందండి. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇప్పుడు ఒక బ్లాక్ బీట్స్ నల్లపూసల దండ ఒక 4 కాసులో కావాలనుకోండి, పోస్టులు ఎక్కువ పెట్టి గోల్డ్ తక్కువ పెడితే ఆటోమేటిక్ ప్రైస్ తగ్గిద్ది. ఆ స్టైల్లో జామ్దాని కొద్దిగా దూరంగా పెట్టి అది బడ్జెట్ రేంజ్ లో హ్యాండ్లూమే కడదాం అనుకోవాలి, హ్యాండ్లూమ్ ఉంటుంది, ప్రైస్ తక్కువలో దొరుకుతుంది. చాలా నెక్స్ట్ లెవెల్ చీర కనిపించింది మెరుపు. తీసుకుంటా. చాలా బాగుందండి బ్లూ, ఎంత బాగుందో సారీ. కలర్ మ్యాచింగ్ చూడండి, ఇది కలర్ మ్యాచింగ్ బాగుంది, ఫ్లవర్ డిజైన్ కూడా చాలా బాగుంది. 5000 పెట్టొచ్చండి. ఎంత ఐటమ్ అని చెప్పండి అంతే. 369 కాదు 3295 3295 లో వస్తుందండి. ఈ గ్రీన్ చూడండి, చాలా బాగున్నాయి సారీస్. మీరు నాకేం అడిగారు, అన్ని పెద్ద చీరలు అవుతున్నాయి సురేష్, నాకు చిన్న చీరలు కావాలన్నారు. మీరు ఆలోచిస్తున్నారంటే మీ సబ్స్క్రైబర్లు కూడా ఆలోచిస్తున్నట్టే కదా. ఎందుకంటే అస్తమానికి పెద్ద చీరలు చాలా వరకు తీసేసుకున్నాం, గద్వాలు పట్టు. సరే మళ్ళీ ఆగి కొంచెం గ్యాప్ ఇచ్చి చిన్న చీరలు అయితే చిన్న చిన్న వాటికి బాగుంటాయి కదా. ఇదైతే బాగా నచ్చింది నాకు. ఈ 2 కలర్స్ బాగా నచ్చాయి. కలర్స్ అన్ని చూసినాక చెప్పండి ఏ కలర్ ఆ కలర్ హైలైట్ ఉంది. ఒక కలర్ దగ్గర కంగారు పడద్దంట. దయచేసి నాగశ్రీ గారు చెప్పిన కలర్ దగ్గర ఆగిపోద్దండి, అన్ని బాగుంటాయి. ఆవిడ దగ్గర లేని కలర్ బాగుంది అనుకుంటారు. అది రెడ్ కలర్ కూడా చాలా. ఆవిడ దగ్గర ఉన్న కలర్ లేని కలర్ ఏంటంటే ఆవిడకి నచ్చిద్ది. అలా కాదు కదా, మన ఇంట్లో ఏ కలర్ ఉందో ఆవిడ తెలియదు కదా. కాబట్టి నా దగ్గర కదా అన్ని షాపుల్లో అన్ని కలర్స్ బాగుంటాయి. మీకు ఏ కలర్ కావాలో అది చూడండి. మేడం చెప్పిందే స్క్రీన్ షాట్ పెట్టే బదులు షాపుల వాళ్ళందరూ కొమ్మక్కైనట్టున్నారండి. ఎందుకంటే నేను అడిగిన కలర్ తేలేపోతున్నారు, ఇంకా వాళ్ళకి ఆటలేదు పాపం. హ్యాండ్లూమ్ ఎక్కడ తెస్తామండి, పవర్లూమ్. ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ నచ్చుతుంది. నేను తీసుకుందే బాగుందని అనుకోవద్దు. నిజంగా అబ్బాయి చెప్పినట్టు అన్ని రంగులు కూడా బాగున్నాయి. ఇప్పుడు మీరు ఎలా కొంటారో ప్రతి ఒక్కళ్ళు కూడా వీవర్ దగ్గరికి వెళ్ళి వాడు 100 చీరలు చూపిస్తే 20 చీరలు 30 చీరలు తీసుకుంటారు. అంటే మీతో ఈ 1 year 2 years జర్నీలో ఏ కలర్ నచ్చుతాయో మీరంటే కస్టమర్లు అందరికీ నచ్చే విధంగా చూస్తారు కదా. ఏ కలర్ పడితే ఆ కలర్ అమ్మాలనే మంచి కలర్స్ తీసుకొస్తారు. అది ఇది చూడండి, ఇది కూడా ఎంత బాగుంది, చాలా అందంగా. ఈ బేబీ పిన్ చూడండి, అసలు ఇందులో ఏ కలర్కి ఆ కలర్ అండి. 3295లో అసలు గ్రీన్ బ్లౌజ్ వేసుకోవచ్చు అండి, లేదంటే ఎల్లో వేసుకోవచ్చు వెరైటీగా. ఎక్సలెంట్ అనమాట. ఈ ప్రైస్కి ఛాలెంజ్గా చెప్పొచ్చు అనమాట. ఇది కూడా సూపర్ ఉంది సారీ. గరిమిల్లా చీరలు అలా 4 కొనేలా పెట్టావు. గరిమిల్లాకే వచ్చి ఎందుకు కొనాలి అంటే ఇందుకు కొనాలి. 3295లో ఎలా ఉన్నాయి, బాగున్నాయి. 32 చెప్తున్నాను కదా. అలా ఇప్పటి వరకు చూపించినంత వరకు నేను చిన్న చీరలు అన్నందుకు అలా అలా ఒకటి కూడా కొనుక్కోవచ్చు అండి. బాగున్నాయి. మీకు కూడా నచ్చితే హాయిగా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. అంటే కలరు ధర ఫైనల్ మీది. చీర వరకు నేను చూసి చెప్తాను, కొనమని బలవంతం చేయను. మీకు నచ్చింది చక్కగా మీరు కొనుక్కోండి. నెక్స్ట్ జామ్దానీలు అంటే పెద్దవాళ్ళు ఏనా మేము కట్టలేమా అని చెప్పని ఒక 30 years వాళ్ళు కూడా జామ్దానీలు కట్టడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకు మేమే కడతాం, ఇది మళ్ళీ 30 yearsకి ఇస్తానంటే ఎంత బాగుందో చీర. సరదాగా అన్నానమ్మా పిల్లలు మీరు కూడా కట్టుకోవచ్చు, పిల్లలందరూ కూడా బాగుంది. మొన్న ఒక ఆవిడ వచ్చి పాపం పిల్లలు వచ్చి కాలేజీ పిల్లలు చీర కావాలన్నయ్య మాకు పెద్ద ఏ చీర చూపించి నేను మా ఆంటీ కట్టింది మా అమ్మ కట్టారు అని చెప్పి అన్నారు. మీకంటూ చీరలు ఇవ్వమ్మా, అదే ఆంటీలు హైజాక్ చేస్తారు మీ చీరలని. ఒకప్పుడు ఏంటంటే 45 దాటితే ఈ రంగే అని కట్టేవాడు, అదే ఈ చీరలో ఈ క్వాలిటీ అని ఉండేది. ఇప్పుడు ఇంచుమించు మా ఏజ్ బేస్డ్ తయారైనట్టుగా వస్తున్నాయి చీర. ఇక్కడ చిన్న మాట రావాలి, కోరా చీర పెద్దవాళ్ళు కట్టకూడదు అంటారు. ఎంత బాగుంది చూడండి కూర. ఇది వీళ్ళ దగ్గరే తీసుకున్నానండి, హ్యాండ్లూమ్ కూర. చాలా దీంట్లో బ్లౌజ్ ఇచ్చారు, జకాట్ బ్లౌజ్ ఇచ్చారు, టైలర్ దగ్గర ఉంది. అది వచ్చాక మళ్ళీ వేసి మళ్ళీ బాగుంది సురేష్. కలర్ కూడా మధ్యాహ్నం నుంచి షూట్స్లో ఉన్నా. సాధారణంగా నేను హ్యాండ్లూమ్ కూర కడుతున్నాను. ఇదివరకైతే కూరలు ఇష్టపడేదాన్ని కాదు, అరే మన ఏజ్ ఏం కడతాను. కానీ మా ఏజ్ వాళ్ళని కూడా హాయిగా కట్టేలాగా ఎంత ఇదే చీర ఇప్పుడు చిన్నవాళ్ళకి ఇవ్వచ్చు. ఇప్పుడు మీ ఆవిడ వయసు మా అమ్మ వయసు ఆ పిల్లలు కట్టచ్చు, మనము కట్టచ్చు అండి. మంచి కలరు మీకు కావాలంటే ఆ కలర్ కాకుండా అందులో చాలా కలర్స్ ఉన్నాయి హ్యాండ్లూమ్ కూరలో.
స్క్రీన్ షాట్ తీసి అదే కాకుండా హ్యాండ్లూమ్ కూర మనం ఒక వీడియో కూడా చేసాము. ఇది బాగుంది చూడండి, అది వదిలేసండి ఇంకా అయిపోయింది. ఇది బాగుంది, ఇది కూడా చాలా బాగుంది కదా, సూపర్ ఉంది. సిల్వర్ కలర్ చాలా బాగుంది. ఇప్పుడు 30-45 మీ సబ్స్క్రైబర్లు ఎక్కువ 45 నుంచి 60, 55, 45 to 55 మామూలుగా లేదు. మా కోడలు మా అమ్మాయి జాబ్కి వెళ్తూ యూట్యూబ్ ఓన్ చేసి పెడుతున్నారు అని చెప్పని అన్నారు. చక్కగా మీ చూస్తూ సీరియల్లో పడి అత్తగారిని కోడలు ఎలా టార్చర్ పెట్టాలి అలా కాకుండా జార్జెట్ ఏంటి కలిసి కొనుక్కుంటున్నారండి అత్త కోడళ్ళు, ఎక్కడ చూసినా అత్త కోడళ్ళు. జార్జెట్ ఏంటి క్రేప్ ఏంటి. నిజంగా కూడా మొన్న నేను ఎగ్జిబిషన్కి వెళ్తే అత్తా కోడళ్ళు, ఆ అమ్మాయికి ఆ రోజు వీకెండ్ అంట, వాళ్ళ అత్తగారిని తీసుకుని చక్కగా షాపింగ్ వచ్చింది. హాయిగా ఇంట్లో ఫ్యామిలీ సంతోషంగా ఉండాలంటే నా వీడియో చూడండి. పందూరు జామ్దాని కాన్సెప్ట్ లాగా నిజంగా నేను అందుకు నవ్వలేదండి. అత్తగారు కోడలు కొనుక్కోవాలి తరకేదో గుర్తుకొచ్చింది. అమ్మగారు మీ ఆవిడ కూడా అలా కొనుక్కోవాలి, నేను మా కోడలు కూడా అలా కొనుక్కుంటాం. గొడవలు ఓ పని చేయండి, మా అత్తగారికి చక్కగా అడిగిన చీర కొనిపెట్టేయండి, హ్యాపీగా ఇద్దరు కలిసి షాపింగ్ చేసుకోండి, సంతోషంగా ఉంటారు. గొడవలు కింద ఎవరో కామెంట్ పెడతారు, ఊరుకో అమ్మా మా దగ్గర అక్కడ చెప్తున్నప్పుడు ఆ డబ్బులు నేను అనేది కాస్ట్లీ గురించి డబ్బులు పాడు చేసుకోమని అన్నండో ఎవరిని అన్నావు. అందుకే అన్ని బడ్జెట్లు కవర్ చేస్తా. ఎవరు ఏ బడ్జెట్ సందర్భాన్ని బట్టి, ఇప్పుడు అత్తగారు పుట్టినరోజు రావచ్చు, పెళ్లి రోజు రావచ్చు, అంటే అత్తగారికే కొనాలా, అత్తగారు కోళ్ళు కొందా అని అనకండి, అది వేరే స్కూల్. ప్రస్తుతానికి కోడళ్ళు అత్తగారికి కొనండి. ఇవి ఎంత బాగున్నాయి. వీటికి బ్లౌజులు రావు కానీ 100% హ్యాండ్లూము. ఏమన్నా చీరలు తెలుసండి, పొందూరు ఖాదీ స్టైల్లో ఉన్నాయి. 3295లో అసలు పళ్ళుకి ఇంత పొందూరు ఖాదీలో ఇంత రావండి, ఇంత రావు. ఇంత వచ్చిందంటే అది 7000+ వెళ్ళిపోద్ది. సేమ్ కాన్సెప్ట్. ఇది హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్ అండి, మెత్తగా. మనకి ఎంత వస్తుంది? ఇది 120 కౌంట్ ఉంటుందా? 120 కౌంట్. చిక్కదనం నేత. ఇంకోటి తెలుసండి, ఇది వాష్ అయ్యే కొద్ది చిక్కదనం బాగా పెరిగిద్దండి. ఇది కళ్ళనే చూడండి ఎంత బాగుందో. లైట్ వెయిట్ ఉండాలి, పెద్దవాళ్ళు మేము కట్టలేము అనుకున్న వాళ్ళకి. ఇంకోటి ఏంటి తెలుసు, ఇలా స్మూత్గా ఉంది కదా, మీకు ఇన్కేస్ స్టిఫ్గా కావాలనుకోండి రవ్వ గంజి పెట్టేసి అనుకోండి, ఎక్కలేని ఇది రవ్వ గంజి. ఊరుకో ఇప్పుడున్న బిజీ లైఫ్ రవ్వ గంజి ఎక్కడ రావాలంటే వివిల్ దొరుకుతుంది. అది పెట్టేసుకోవచ్చు, సరిపడా పడుతుంది. చీర ఐరన్ చేసేసుకుంటే సరిపోతుంది. దాని మీద ఉంటుంది 2 కప్పులకు 1 కప్పు. ఇది కూడా చాలా బాగుంది. అలాంటి టిప్స్ బాగా చెప్తాడండి సురేష్. బట్టలకి గంజి ఎలా పెట్టబడను అనేది నీ వీడియోలో చెప్తావు. క్లాసులు ఇమ్మంటారా ఏంటి? ఇది కూడా బాగుందండి, చాలా బాగుంది. ఇందులో ఏది బాగాలేదు చెప్పండి? అన్నీ బాగున్నాయి. అది అలా అని చెప్పండి, సురేష్ దగ్గర బాగుంటాయని కాదండి. కలర్స్ మంచిది ఇచ్చా. 3295లో లేదు, ఇంకా డిఫరెంట్ కావాలనుకుంటే అది ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకండి. అసలు జామ్దానికి ఇదే జామ్దాని ఇప్పుడు మళ్ళీ మీరు ఒకటి పని చేయట్లా, మొత్తం అందరూ కూడా మళ్ళీ ప్యూర్ పొందూరు ఖాదీ జామ్దాని కడదామని ఆశలోకి వెళ్ళిపోయారు. అవేమో నా దగ్గరికి చాలామంది వచ్చి, ఏం సురేష్ పొందూరు ఖాదీ కడదాం అనుకున్నాం కానీ 15,000 పైనే ఉంటున్నాయి కానీ తక్కువ ఉండట్లా. అంతకన్నా తక్కువ కడితే చీర కట్టినట్టు ఉండట్లేదు. మాత్రం చీర కట్టాలంటే బార్డర్ వస్తుంది, అదేమో క్లాత్కే ఇవ్వాల్సి వస్తుందండి 5,000. కానీ ఇది హాయిగా అలాగే ఉంది కదా మనకి. అదే కదా మంచిగా 64,95. అసలు పళ్ళు చూడండి ఎంత పెద్ద పళ్ళు. ఇదే మనం ప్యూర్ పొందూరు ఖాదీకి పెడితే 28,000. 20 పైన ఇంత కూడా రాదు. ఇంకా 20 అదే 28,000. సో బాగుందండి. ఇది కలర్ మీనాలు చూడండి ఎంత బాగుంది, సూపర్ ఉన్నాయి. ఇలా స్మూత్ వద్దు, మీకు స్టిఫ్ కావాలనుకుంటే వెళ్ళిపోండి. ఇది కూడా చాలా బాగుంది, ఎంత బాగుంది చూడండి. బ్యూటిఫుల్ సారీస్ అండి, హ్యాండ్లూమ్కి హ్యాండ్లూమ్ అనమాట. చక్కగా ఇంట్లో అమ్మమ్మో లేదు మీరు కట్టండి, ఒకసారి ట్రై చేయండి. జామ్దాని కాటన్లో పిల్లలు కూడా కట్టచ్చు. అదే చెప్పేది ఎంత బాగుంటుందంటే, డిజైనర్ బ్లౌజ్ వేసి హ్యాండ్లూమ్ సారీస్ అసలు చిన్న వయసు వారే బాగా ఎంకరేజ్ చేస్తున్నారండి. కొద్దిగా ఈ కలర్ టస్సర్లోకి వెళ్ళారు అనుకోండి, బ్లౌజ్ టస్సర్ బ్లౌజ్ తీసుకుని అనుకోండి, సూపర్. చీర ఇంకెక్కడికి వెళ్ళిపోద్ది అంటే, చీర ఎక్కడికి వెళ్తుంది ఒంటి మీద ఉంటుంది కానీ లుకింగ్ మటుకి చీర వెళ్ళదండి. చీర చాలా బాగుంది, మనల్ని పొగుడుతారు, మనం ఎక్కడికో వెళ్ళిపోతాం. అంతేనంటారా? ఎందుకు చాలా బాగున్నావు ఈ చీర కట్టే ఒక మాట అంటే చాలా మా ఆడవాళ్ళకి కడుపు నిండిపోతుంది. చాలా బాగుంది. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి సురేష్. ఎందుకంటే నువ్వు చెప్పినట్టుగా ఇంత జామ్దాని మన పొందూరు ఖాదీలో మనం కొనాలంటే ఈ మాట చెప్పించడం కోసం
ఒక ఊరు నుంచి కలకటా నుంచి నడువులు పడిపోయినాయి ఆ రోజు 5 గంటల జర్నీ. ఈ చీరలు తేవడానికి కూర్చొని వెళ్ళి తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత 2 గంటల పని, మళ్ళీ అక్కడ నుంచి రివర్స్ రావడానికి మళ్ళీ 5 గంటల పని. చాలా బాగున్నాయి శారీస్, మంచిగా ఉన్నాయి. ఎందుకంటే పళ్ళు అంతా కూడా ఎక్కువ జామ్దాని వచ్చింది. అంత దూరం వెళ్ళిపోయాను కదా. నేనేమన్నా అంటే ఇప్పుడు నేను ఒక్కనే కాదండి, ఇప్పుడు నార్త్ సైడ్ వాళ్ళు కూడా వీడియోలు పెడుతున్నారు. ప్రైస్ చూసుకోండి, చెక్ చేసుకోండి. 100% నేను చూపించే వరకు నా దగ్గర తక్కువేనండి. నాగశ్రీ గారి ఛానల్లో వేసే జామ్దానీల కంటే కూడా ఇక్కడ మటుకు జామ్దానీలు అది తక్కువ ఉన్నాయి. చూసుకోండి, ఫైనల్ మీ దేశం. చీర 630 ఉంటుంది, బ్లౌజ్ లేకపోతే లేదని చెబుతా. రేట్ వరకే తక్కువ అండి. అడిగితే అసలు బ్లౌజులే తీయకుండా దీనికి ఏదైనా కాంట్రాస్ట్, నువ్వు చెప్పినట్టు ఎడ్జ్ కాంట్రాస్ట్ లో టస్సర్ బ్లౌజ్ సంపాదిస్తే చీర కదా ఇది చాలా బాగుంది, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుందండి. ఇంకా వాళ్ళు అక్కడ ఇంకా కొద్ది తక్కువలో దొరుకుతుందండి. ఈ వీవర్కి నేషనల్ అవార్డు వచ్చింది, పశ్చిమ బెంగాల్ నేషనల్ అవార్డు వచ్చింది. ఈ చీరలు ఎంత గొప్పగా చూపించాడంటే, ఇది చూసారా స్టిఫ్ ఉండేప్పటికి ఎలా ఉందో. అచ్చా కొంచెం లైట్ గా స్టార్చ్ ఉంటే ఇలా ఉంటుంది. అది ఇంకొంచెం స్టార్చ్ పెట్టచ్చు. నాకేమో గమ్ము లేకుండా చీర ఇష్టం కదా, అందుకని దీనికి కూడా స్టార్చ్ వద్దన్న. కానీ మనం కొంచెం లైట్ గా స్టార్చ్ పెట్టుకుంటేనంటే ఎంత బాగుందంటే అసలు బ్యూటిఫుల్ సారీ, మంచి లైట్ కలర్. ఇందులో స్టార్చ్ హెవీ అయిపోతే సేమ్ పొందూరు అయిపోద్ది. మీరు ఒక్కసారి డ్రైవర్ షోలకు కానీ రోలింగ్ వాళ్ళకి కానీ స్టార్చ్ అంటే వాళ్ళే స్టార్చ్ పెట్టేస్తారు. ఇది కూడా బాగుంది. ఇవి హ్యాండ్లూమ్ సారీస్ 6495. చూడండి అసలు ఎంత బాగుందో చీర. ఇది కూడా బాగుంది, చాలా బాగుంది. కలరు అనుకుంటాం కానీ కూడా మంచి కలర్స్ అండి. మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఇవి 6495. ఇది బాగుంది. ఇప్పుడు ఇందులో జామ్దానీలో మనకి పొందూరు ఖాదీకి అంత జామ్దానికి ఎడితే ఇంచుమించు 30,000 పెట్టాలి. అలాంటప్పుడు మనకి మంచి బడ్జెట్ రేంజ్లో 6495లో మనకి ఈ శారీస్ వస్తాయి. అన్నీ కూడా హ్యాండ్లూమ్ శారీస్. ఇవాళ ఇంకా చాలా ఉన్నాయి, వీడియోని మీరు స్కిప్ చేయకండి. మీ ఆధ్వర్యంలో అనొచ్చు అనమాట. ఆధ్వర్యంలో మంచి బాగా పేరు వచ్చిన గనుల్లో మట్కా మస్లిన్. ఇదంతా మట్కా వస్తుంది కదా, ప్యూర్ మట్కా. మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ జరీ వరకే మస్లిన్ అంతే, ఇదంతా కూడా మట్కా. మళ్ళీ మట్కా వచ్చేస్తుంది. దీని మీద చక్కగా వీవింగ్ లాగా చాలా అందంగా జామ్దాని వీవింగ్. ఎంతవరకు ఉండొచ్చు ఈ శారీస్? ఇవన్నీ కూడా మనకి బయట మార్కెట్ ఏ ప్రైస్ ఉందండి? మట్కా మస్లిన్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ధర. సుమారుగా చెప్పండి, గరిమేళ్ళ ధర చెప్పు. ఎప్పుడు నాది నేనే చెప్పుకుంటే ఏం మాట చెప్పండి. 6995. తక్కువ నేను చెప్పడం కంటే ఇప్పుడు మీ సబ్స్క్రైబర్లు చెప్తే బాగుంటుంది. ప్యూర్ హ్యాండ్లూమ్ అండి, ఎందుకంటే 8 అలా కూడా రేంజ్ 12 ఆ రేంజ్ వరకు కూడా మస్లిన్ పళ్ళు. ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది. సిల్క్ మార్క్ చూసారు, బార్డర్ కూడా మనకి ఇది గోల్డ్ అండ్ సిల్వర్ అండి, పూర్తిగా సిల్క్ మార్క్ చూపించు అండి. చాలా బాగుంది సారీ. 10 చీరలు అబద్ధాలు చెప్పి ఒక చీర ప్యూర్ అని చెప్పిన నమ్మేవాళ్ళు ఎవరు లేరండి. అలా బదులు ఏది ప్యూర్ అయితే చెప్పుకుంటూ వచ్చాం అనుకోండి, హ్యాపీగా ఉంటుంది. హాయిగా నచ్చిన వాళ్ళు నచ్చినట్టు తీసుకుంటారు. గంగా జమున వచ్చింది కదా, సిల్వర్ అండ్ గోల్డ్ వచ్చింది చక్కగా. పళ్ళు కూడా బాగుంది. అసలు మట్కా ప్యూర్లో కావాలి, కంఫర్టబుల్గా ఉండాలి, మాకు చాలా బాగుండాలనుకుంటే మా ఇద్దరు అంత ప్యూరో అని చెప్పి కంఫర్టబుల్గా ఉండాలని వచ్చింది నాకు. అది అంతకుముందు ప్యూర్లు కట్టలేదా? ఇప్పుడే ప్యూర్ అని కొత్తగా వచ్చిందా? ఇది కూడా చాలా అద్భుతంగా ఉంది చీర. ఎంత ఉంది? డిజైన్ బాగుంది కదా. ఒక ప్రైస్ కూడా చెప్పు. 6995 ఒకటే ప్రైస్. బాగుందండి, విత్ సిల్క్ మార్క్, బెస్ట్ ప్రైస్ లో. ఈ గ్రీన్ చాలా బాగున్నాయి, ఈ గ్రీన్ ఉన్నాయి. బ్యూటిఫుల్ సారీస్, ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి. ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారు పంపించి శారీ బుక్ చేసుకోవచ్చండి. చాలా బాగున్నాయి శారీస్. ప్యూర్ మట్కాకి ఏంటంటే మొత్తం మనకి థ్రెడ్ వీవింగ్ తోటి జామ్దాని వీవింగ్ స్టైల్లో వచ్చింది. ఇంత మంచి హ్యాండ్లూమ్స్ రావాలంటే మీరు చేయాల్సింది ఏంటంటే, చూస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లా. ఒకసారి సబ్స్క్రైబ్ చేశారనుకోండి, ఈ పాటికి 3.5 లక్షకి వెళ్ళిపోయేది. ఆవిడ రోజుకి 3 వీడియోలు కాస్త 4 వీడియోలు చేసేది. మీకు తెలియట్లా విషయం. మీకు వీడియోలు ఎక్కువ రావాలంటే రోజుకి 3 ఇప్పుడు విసుకెత్తిపోతుంటే మళ్ళీ 3కి 4. ఇది కూడా మీరు అందరూ రేట్లు బాగా తగ్గించేవండి. రోజుకి 4 ఇంకా 5 కూడా పెట్టుకుంటాం. ఎంతకన్నా తక్కువ ఇస్తే ఇమ్మంటే చెప్పండి, ఇద్దాం. ప్యూర్ కాకుండా మిక్స్డ్ ఇవ్వాలి.
ఇది ప్యూర్ అండి 100%. నేనైతే సర్వీస్ బేస్ చేస్తున్నాను, నేను చెప్పను మేడం. ఒకప్పుడు జాబ్ నేను చెప్పింది ఒకప్పుడు నెక్స్ట్ లెవెల్ చీర అంతే. అలా సరదాగా రేట్ చెప్పకుండా 15,000 చెప్పి ఈ వరకు 30% అని చెప్పినా కానీ కళ్ళు మూసుకొని కొనుక్కొని సురేష్ దగ్గర తక్కువ అని చెప్పొచ్చు. ప్యూర్లు 100% ఉన్నాయి మన దగ్గర. ఇంకా వస్తాయి ప్యూర్లు 1 by 1 అన్నీ బయటకు రిలీజ్ చేయాలి. ఎందుకంటే నేను పెట్టిన తర్వాత ఇందులో ఒక దారం తగ్గించో ఒక దారం పెంచో రేటు తగ్గించే కాన్సెప్ట్ పెడుతున్నాను అనమాట. అవును, అదొకటి. మార్కెట్లో పోటీలు ఎక్కువైపోయి కొంచెం ఇబ్బంది అవుతుందండి పాప. మంచి మంచి చీరలు మంచి బడ్జెట్లు ఇద్దాం అనుకునే వాళ్ళకి కష్టం అవుతుంది. ఇల్లు చాలా బాగుంది, ఇల్లు కొని చాలా రోజులు అయింది. ఇంగారు పడకండి కదా. ఇంకా కలర్స్ ఉన్నాయంటవా? అన్ని కలర్స్ మంచి చీరలు వచ్చాయి సురేష్, హ్యాండ్లూమ్ వచ్చాయి. అసలు ఏ చీర కా చీరే. ఇది చూసారా? ఇది నచ్చింది, గీనీ మట్కాకి మస్లిన్ పళ్ళు జామ్దాని. ఇది చూసారా? కాపర్ కూడా మన కరెంట్ వైర్లో కాపరు రేట్ వచ్చింది ఎలా వచ్చిందో అలాగా ప్యూర్ కాపర్ ఇది. అది ఇది సిల్వర్ అండి, సోనా రూపా కాదు ఇది. ఇది అసలు సోనా రూప్ కాపర్ ఏంటి మలేవాడవే. ఇది కూడా చాలా బాగుందండి. ఇది బాగుంది సురేష్, ఎల్లో తీసుకుంటా నెక్స్ట్. ఇప్పుడు నేను మళ్ళీ బ్లౌజ్ ఏం వేయాలి? దీన్ని సిల్వర్ సంపాదించాలి. ఎందుకండి అలా బెనారస్ బ్లౌజ్కి వెళ్ళిపోండి, ఎంత బాగుంటుంది తెలుసా? చీరను బట్టి మీకు అర్థం కావట్లేదు. తీసుకుంటే పింకీ బ్లౌజ్కి వెళ్ళిపోవచ్చు. కాంట్రాస్ట్ మంచి ఆనంద బ్లూ వేసినా కూడా హైలైట్ ఉండదు తెలుసా అండి, చాలా బాగుంటది. అంటే ఇది కూడా చాలా బాగుంది. ఈ పింక్ చూడండి, అలాగా ఒక్క దాని మించి ఒకటి ఉన్నాయి. అసలు ఇవి ఎంత ఉన్నాయమ్మా? ఇవి ఇంకా 4 అంతే 6,995. 6,995 ఒకటి ఎక్సలెంట్ సారీస్. ఇది చెప్పాను కదా, ఇది కూడా బాగుంది. ఇంకా అల్టిమేట్. ఇంకా బ్లాక్ బ్లౌజ్ ఉంటే, ఇంకా బ్లాక్ బ్లౌజ్ వేసుకుంటే చాలు, మంచిగా సరిపోతుంది. ఇదిగోండి, ఇంకా 2 కలర్స్ నాకు నచ్చాయి, బాగున్నాయి. అలా నవ్వినప్పుడు ఆ స్మైల్ తీయాలి. చిన్న పిల్లలు ఒక చాక్లెట్ ఇస్తే ఎలా అవుతారు తెలుసా? అంత కల్పషం లేకుండా ఉంటారు అనమాట. ఇప్పుడు ఇక్కడ మీరు ఇంకోటి 2 నచ్చాయి, భయం వేసి సురేష్ దాచేశాడు. మీరు అందరూ మళ్ళీ అడుగుతారా? నాకు కాదండి, కామెంట్లు ఎలా వస్తున్నాయి అంటే అన్ని స్టాక్ ఇవ్వలేనప్పుడు ఎందుకు వీడియోలు చేస్తానంటారు. ఉండబట్టే కదా వీడియోలు చేసింది. సరే ఇంకా అది అయిపోయింది టాపిక్. 2 తీసుకోవట్లేదండి, క్యాన్సిల్. ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు ఇక్కడ మీరు నెక్స్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది ప్యూర్ విష్ణుపురి సిల్క్. విష్ణుపురి సిల్క్స్ టస్సర్ వేరు, ప్యూర్ సిల్క్ వేరు, విష్ణుపురి సిల్క్ వేరు. విష్ణుపురి సిల్క్ వేరు. మనకి మెరుపు రంగంలో అర్జున పాల్గొన ఉంటాం, అలాగా పురుగు రంగాలు అంటామా, అలాగా సిల్క్ చూడంగానే ప్రతిదీ కూడా ప్యూర్ అవ్వకుండా బాగుంది సుమా. అంటే చెప్తున్నాను కదా, క్రేప్ ప్రింట్లు కట్టి ఉన్న వాళ్ళు అందరు కూడా అంత ఫాలింగ్ ఉండాలి, అలానే ఒంటి కత్తుకోకూడదు అనుకున్న వాళ్ళు ఇలా వెళ్ళిపోవచ్చు అనమాట. నా ప్రైజ్ 4,290. మీకు దగ్గరలో కలకత్తా వేవర్లో ఎగ్జిబిషన్ పెట్టినా కూడా దొరకదు ఈ ప్రైజ్కి ఎవరు. మీరు చెక్ చేసుకోండి ఎంత బాగుందో. ఒక వార్పు వచ్చేసరికి ప్యూర్ సిల్క్ ఇది. వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి. ఈ మెటీరియల్ కనుక నచ్చినాయి అనుకోండి, ఈ చీరలు ఎవరు కడతారో వాళ్ళకు ఫార్వర్డ్ చేయండి. మీరు గిఫ్ట్ ఇవ్వక్కర్లా, ఈ ఐటమ్ ఎవరో ఒకరు పంపించండి, వాళ్ళు నచ్చింది సెలెక్ట్ చేసుకుంటారు. అది ఇది చూడండి, ఇవన్నీ కూడా చాలా బాగా. క్లాత్ డిఫరెంట్ ఉంది. 4,290లో స్మూత్ అండి, ఇది ఇలా స్మూత్ ఉండదంటే చాలా బాగున్నాయి. విష్ణుపురి ప్యూర్ సిల్క్ వస్తాయి ఇవన్నీ. ఇవి మీకు 4,295లో వస్తాయి. చాలా మంచి కలెక్షన్ వచ్చింది, బాగున్నాయండి. క్లాత్ కూడా చాలా బాగుంది. 1కి 2 సరదాగా అలా కొనుక్కోవచ్చు. అంటే చిన్న ఇప్పుడు తను అన్నట్టు క్రేపులు కట్టి ఉన్నాము, ఇంకా క్రేపు వేసుకొచ్చే కట్టలేము, ఇంకా ఒంటికి అతుక్కుంటే కట్టలేము. అలాంటప్పుడు ఇలా లైట్ వెయిట్ ఈ శారీస్కి వెళ్ళిపోవచ్చు. ఇవన్నీ కూడా విష్ణుపూర్లో డిజిటల్ ప్రింట్స్. ఇప్పుడు ఈ వెరైటీ వచ్చేసరికి ఇదేంటిది? హ్యాండ్ పెయింట్. విష్ణుపురియే హ్యాండ్ పెయింట్, చేత్తో వేసింది. నా చేత్తో కాదండి, ఎవరైతే క్రియేటర్ ఉన్నారో వాళ్ళ చేత్తో. అంటే నువ్వు ఒకవేళ దగ్గరుండి నువ్వు వేసి వచ్చావేమో చీరలు పట్టుకొచ్చాయని. వీళ్ళు స్టోర్లోనే ఉంటారా, స్టాకే తెస్తారా, షోరూమ్లో అమ్ముతారా? నాకు అర్థం కావట్లేదు ఒకళ్ళ మాట. అంటే ఇది కూడా అబద్ధమే చెప్పుకోవాలా? నేనే పెయింట్ వేయించా ఎందుకండి బాబు, కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇలాగా కలర్ నేనే చెప్పా.
కలర్ చెప్తాం, ఇవి ఎంతవరకు ఉన్నాయి? కలర్ చెప్తాం. హ్యాండ్ పెయింట్ కదా, కొంచెం రూపాయి పెంచుదాం అనే కాన్సెప్ట్ ఏం లేదు. పెరుగుతుందేమో. 4995 కొద్దిగా కొంచెం డిఫరెన్స్ వచ్చిందండి అంతే. అది హ్యాండ్ పెయింట్స్ బ్రష్ తెలుస్తుంది కదా, అంతా కూడా హ్యాండ్ పెయింట్ వస్తుంది. ఈ ముందు చూసినవన్నీ కూడా ఇవి డిజిటల్ ప్రింట్. మీకు అర్థం కావట్లా, అక్కడ ఇంకా లేబర్ ఛార్జ్ తక్కువ కాబట్టి ఈ ప్రైస్కి వస్తుంది. అదే ఇక్కడ మనం అనుకోండి ఈ చీర కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాలి. మన దగ్గర బాగా పెంచేస్తున్నారు రేట్లు వేవర్స్. ఇది కూడా బాగుంది పాపం, వాళ్ళ నార్త్ వాళ్ళు కొంచెం ఎలా రీజనబుల్గా ఉంటాయి కొద్దిగా. అందుకే ఇంకా కలెక్టా వర్క్లు కూడా తక్కువకి వస్తున్నాయి. అంటే ఇక్కడ స్క్రీమ్ ఉచిత పథకాలు ఎక్కువైపోయినాయి కదా, అక్కడ ఇంకా రాలేదన్నమాట. అందుకే కొద్ది పని చేస్తున్నారు. అమ్మితేనే ఇదని తెలుసు వాళ్ళకి. చీర చూడండి, ఇది చూడు చాలా బాగుంది, మెత్తగా ఉంది క్లాత్ కదా. ఇప్పటికే అరగంట పైన అయిపోయింది. ఇంక చీరలు ఇలా పెట్టేస్తాను, కెమెరామ్యాన్ చేయి లాగేస్తాను అంటాడు. అది మీకు ఇందులో నచ్చింది ఏదైనా ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. హ్యాండ్ పెయింట్ కావాలంటే హ్యాండ్ పెయింట్ ఉంది, డిజిటల్ కావాలంటే డిజిటల్ ఉంది. కానీ అన్నీ కూడా ఏంటంటే మంచి బడ్జెట్ రేంజ్, అది మంచి చీరలు, ప్యూర్ వెరైటీ, రీజనబుల్గా ఉన్నాయి. అంటే ఫైనల్ సురేష్ మొన్న ఏమన్నాడు అంటే మీరు ఏం మాట్లాడట్లేదు చూసి వెళ్ళిపోతున్నారు అన్నాడు. చూస్తాను, నాకు రేట్ ఏమనిపించిందో అన్నాక నేను తప్పకుండా నీకు రివ్యూ ఇస్తానన్నాను. అనుకో 2-3 వీడియోలు అవనివ్వండి. ఫస్ట్ 1-2 వీడియోలకి ఆహా సురేష్ ఓహో సురేష్ అని అనలేను కదా, ఎంత సురేష్ అయినా 2-3 వీడియోలు అయిన తర్వాత నీకు వెరైటీ ఎలా ఉంది, రేట్ ఎలా ఇచ్చావు అని కన్ఫర్మ్ చేసుకున్నాక అప్పుడు మామూలుగా చెప్తాను. అంటే ఈ చీరలు మీరు ఎక్కడ చేయలేదు ఏంటి? చేసిన రేటు డిఫరెన్స్. ఇక్కడ 2 రకాలు ఉన్నాయండి. టస్సర్ క్లియరెన్స్ సేల్ చేసుకునే వాళ్ళు ఒక రేటుకి ఇస్తారు. ఫ్రెష్ మీద ఈ రేటుకి ఫ్రెష్ ప్రింట్లు వేరు, క్యాట్లాగ్ మారిద్ది అనమాట. చెప్తున్నా ఇప్పుడు డిస్కౌంట్లో వచ్చిన శారీ వేరు, అది 1 ఇయర్ నుంచి ఉండేది క్లియర్ చేసుకోవటం. అది కొత్త డిజైన్స్ కొత్త ప్రింట్స్ వచ్చినా మళ్ళీ ఒక రేటు, ప్రింట్లలో ఓల్డ్ అయిపోయిన ప్రింట్స్ చీర మళ్ళీ కొంచెం తగ్గుతుంది. ఇలా చాలా ఉంటాయి టస్సర్లో. చూసిన ప్రతి టస్సర్ చీర ఒక ధరకి రాదు, ఎందుకంటే కొత్త ప్రింట్స్ కూడా రేట్ ఎక్కువ ఉంటుంది అంటారు. అయినా కూడా మనకి ప్యూర్ సిల్క్ తిని మంచి రేట్ ఇచ్చాడండి ఇందులో అంతా. తర్వాత హ్యాండ్లూమ్ శారీస్ అన్నీ కూడా చాలా రీజనబుల్గా వచ్చాయి, చాలా రీజనబుల్గా ఉన్నాయి. మీకు కూడా నచ్చితే మీరు తీసుకుంటారా మీ ఇష్టం. మీరు కాకపోతే కనీసం వీడియోని షేర్ చేస్తే అవసరమైన ఎవరైతే ప్రింట్లు కడతా ఉంటారో, ఎవరైతే మట్క మస్లింగ్ కడుతూ ఉంటారో వాళ్ళకి షేర్ చేయొచ్చు. అన్నీ కూడా బడ్జెట్లోనండి, ఒక మినిమం బడ్జెట్లోనే మనకి ఈ శారీస్ అన్నీ ఉన్నాయి. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.